బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలు కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలు కొనసాగిస్తాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. నా పేరు మూల కేశవులు, మాలాల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. నిన్న 19 తారీఖు ఆదివారం రోజు ఈబ్రహంల మండలం సంగినేని గ్రామంలో దళిత మాల మూల నరసింహపై అదే గ్రామానికి చెందినటువంటి గోడ అంజి, వెంకటరెడ్డి, శివకుమార్ను కలిసి మూకమ్మడిగా దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక విషయంలో సమస్య డబుల్ సమస్య పైన ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా మూకమ్మడిగా దాడి చేసి అతన్ని గాయపరిచారు. ఒక రాయితోన కొట్టి అదేవిధంగా అంతటితో ఆగకుండా ఆక్రోశంతో ఆగ్రహంతో కట్ట తీసుకొని మూకమ్మడిగా విచక్షణ రహితంగా దాడి చేసి అతన్ని గాయపరిచి అతని ప్రాణాంతకంగా స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కల్పించారు. అతని పైన వెంటనే పోలీసు వ్యవస్థ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎస్ఎస్ కేసు నమోదు చేయాలి. వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మేము ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఇదే విధంగా మేము డిఎస్పీ గారికి ఒక విన్నపం చేస్తా ఉన్నాం. తక్షణమే ఎలాంటి రాజకీయ నాయకుల ఒత్తిడికి లోను కాకుండా అతని పైన వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఎస్ఎస్ కేసు నమోదు చేసి అతని పైన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సమాజం దళితులపైన దాడులు చేయడం విపరీతంగా పెరిగిపోతున్నాయి. దళిత చట్టాలను వెంటనే పకడ్బందీగా అమలు చేసి దళితులకు రక్షణ కల్పించాలని చెప్పి సందర్భం తెలియజేస్తాను. జై భీమ్ జై మాల. నా పేరు ఔట ఎర్ర శ్రీనివాసులు, కొల్లాపూర్ తాలూకా మాల చైతన్య సమితి తాలూకా అధ్యక్షుని. నిన్న సంగినేనిపల్లి గ్రామంలో దళితులపై దాడి జరగడం జరిగింది. 4:30 సమయంలో మూలే నరసింహ, ఒక వృద్ధుడు ఇంట్లో పండుకుంటే 3 వ్యక్తులు పోయి, ఒక రెడ్డి వర్గానికి చెందినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా తెలుగు అంజి, తర్వాత శివుడు, 3 కలిసిపోయి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ ముసలిని పైన దాడి చేయడం జరిగింది. అయితే మేము మాల చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆ వృద్ధునికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని సందర్భం తెలియజేస్తూ, ఆ 3 వ్యక్తులు దుండగుల పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అదేవిధంగా చట్టపరమైన చర్య తీసుకొని అటెంప్ట్ మర్డర్ కూడా చేసి పంపవలసిందిగా కోరుతా ఉన్నాము. మీడియా ద్వారా కూడా డిఎస్పీ గారికి తెలియజేయడం చేస్తున్న దళితులపై దాడులను తీవ్రంగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మండలంలో మహిళలపైన కూడా విచక్షణరహితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వ్యవస్థ కూడా ఈ దళిత చట్టాలను వినియోగించి వాళ్ళపైన దుండగులపైన చట్టపరమైన చర్య తీసుకొని చేస్తారని ఈ పోలీసు వ్యవస్థ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.